నవ్వు మౌనం మౌనం నవ్వు. మిత్రమా, నీ నవ్వుకి సరైన అర్థాన్ని ఇచ్చే యోగ్యమైన కారణాన్ని నువ్వే చెప్పచ్చు కదయ్యా. సదా తిండి మీదే ధ్యాస ఉన్నవాడికి నీ నవ్వుకు కారణాన్ని తెలుసుకోవాలన్న ఆలోచన రావడం విశేషమే కదా. చెప్పు. ఈ నా నవ్వు సూర్యుడితో పాటు ఉదయించి విశాల విశ్వంలో వ్యాపించి సృష్టిలోని సకల జీవరాశులలో జీవాన్ని నింపి ఈ నా అభయహస్తం వల్ల పగలు రాత్రి ఈ పృథ్విని నా స్వయం ఇచ్ఛ ద్వారా నిరంతరంగా నడిపించడమే ఈ నా నవ్వుకి కారణం. ఆ యాగానికి రాక్షసుల వల్ల ఎట్టి భంగము వాటిల్లకూడదు. అందువల్ల ఆ యాగ సంరక్షణని నీకప్పగించారు. నీవు నిర్వర్తించగలవా బలరామా? అటులనే మహర్షి, తమరి ఆజ్ఞను శిరసావహిస్తున్నాను. అట్లయినచో యాగ సంరక్షణార్థం అన్నగారితో పాటు నేను వెళ్తాను. అవును సోదరా, మనమిద్దరం రామలక్ష్మణుల వలె వెళ్ళి ఆ కార్యాన్ని జయప్రదంగా నిర్వహించి తిరిగి వద్దాం. వలదు కృష్ణ, వలదు. నీవచటకు పోకూడదు. నేను అచటికి వెళ్తే జరిగే నష్టమేమిటి నారదా? నీవు బలరామునితో వెళితే ఇక్కడి రాచకార్యాలు నిర్వహించేవారెవరు? బలరామా, నీవు ఇప్పుడే ప్రయాణానికి సిద్ధంగా ఉండు. దేవకీ వసుదేవులారా, బలరాముడు యాగ సంరక్షణను జయప్రదంగా నిర్వహించి తిరిగి విచ్చేయడానికి ఎంతకాలం పడుతుందో చెప్పలేం. అందువల్ల అతనికి కావలసిన అన్ని ఏర్పాట్లను సమకూర్చి ఆశీర్వదించి పంపండి. నారద మహర్షి, మా కుటుంబ యోగక్షేమాల పట్ల శ్రద్ధ తీసుకుంటున్న తమకు మా అందరి తరపున వందనాలు. ఇందులో నాదేమున్నది? అంతయు బ్రహ్మలిఖితం. మనం కేవలం నిమిత్తమాత్రులం. మమ్మ ఆశీర్వదించండి చతుర్ముఖ బ్రహ్మపుత్ర. శుభమస్తు. క్షేమంగా వెళ్ళి లాభంతో రా. నారదా, యాగ సంరక్షణను ఎవరు కావాలన్నా నిర్వహించవచ్చు. మీరు బలరామభద్రుణ్ణే ఎందుకు ఎంపిక చేశారు? నీకు అతి త్వరలో కళ్యాణ భాగ్యం కలిసి రావాలంటే బలరాముడే ఆ యాగరక్షణ కార్యాన్ని నిర్వహించాలి. మరి ఆ ఇదేమి విచిత్రం! నా కళ్యాణ భాగ్యానికి బలరాముడు యాగ సంరక్షణార్థం వెళ్లడానికి ఏమిటి సంబంధం? సంబంధం ఖచ్చితంగా ఉంది. మీ ఇంటి పెద్ద కొడుకు బలరాముడు. అతని వివాహం జరగందే మీరు వివాహం చేసుకోరు కదా. అందువల్ల రైవత మహర్షి గారికి సద్గుణరాశి అయిన రేవతి అనే పుత్రిక ఉంది. ఆమె మన బలరామునికి యోగ్యమైన వధువు. మన బలరాముడి ఉత్తమ లక్షణాలు నచ్చి రైవత మహర్షుల వారు తమ కుమార్తె నొసగి వివాహం జరిపించాలన్నదే నా ఉద్దేశ్యం. అందుకోసమే యాగరక్షణ నెపంతో బలరాముడిని రైవత మహర్షుల వారి వద్దకు పంపించాను. అనంతరం మీ దారి సుగమమవుతుంది. ఓహోహో, ఇదెక్కడి నారదలీల! రైవత మహర్షి గారికి రేవతి అనే పుత్రిక, అచ్చటి యాగానికి ఇచ్చటి బలభద్రుడు. వారి వివాహం ద్వారా నా వివాహానికి దారి. ఓహోహో, 100 కళ్ళలాడి 3 బ్రహ్మముళ్ళు వేయించేవారు మీరు ఒక్క లంకె పెట్టి లోక కళ్యాణమే జరిపిస్తున్నారు నారదా. భలే భలే! నీ కృష్ణలీల ముందు ఈ నారదలీల ఏపాటిది? నీవు మాయాలోలుడివి. ఎలా కావాలన్నా ఆడిస్తావు. కృష్ణ, నీ నవ్వుకు ముఖ్య కారణాన్ని దాచిపెట్టి ఆ వసంతకుడిని మభ్యపెట్టవచ్చు, కాని నన్ను వంచటం సాధ్యమే? నారదా, నన్నెందుకు పరీక్షిస్తున్నారు? నా నవ్వుకు కారణం ఏమిటి? నా నడతకు కారణం ఏమిటి? అసలు నా కర్తవ్యమేమిటి? నేనిప్పుడు ఏం చేస్తున్నాను, మున్ముందు ఏం చేయబోతున్నానన్నది అణువణువు మీకు తెలిసే ఉంటుంది. ఈ కృష్ణుడు మీ ఆంతర్యానికి అద్దంలాంటివాడు కదా. కృష్ణ, నీవు నాపై ఉంచిన గౌరవానికి, పవిత్రమైన నీ భావాలకి నా భక్తిపూర్వకమైన ప్రణామాలు. అటులైన నా ఈ నవ్వుకు కారణం మీరే చెప్పవచ్చును కదా. నారాయణ నారాయణ, అలాంటి విశేషాల్ని ఈ బ్రహ్మచారి చేత చెప్పించాలనా?
ఎలాంటి విశేషాలు నారదా? ఎలాంటి విశేషాలు? ఆ ఇప్పుడు మీరే దొరికిపోయారు. చెప్పండి. అలాంటి విశేషాలను బ్రహ్మచారులు మనసులో దాచుకోవడం కూడా మంచిది కాదు. చెప్పండి త్వరగా. అదే సత్యభామ, మయూరహారం. సంకోచిస్తారెందుకు? నిస్సంకోచంగా చెప్పండి. నేను మీ అంతర్యానికి అద్దంలాంటివాణ్ణని చెప్పాను కదా. నీవు బహుమానంగా వసగిన ఆ మయూరహారాన్ని స్వీకరించి కోపంతో విసిరేసిన సత్యభామయే కదా నీ నవ్వుకు కారణం. ఎచటకు వెళ్ళినా ఆవిడ తలుపులే నిన్ను వెంటాడుతున్నాయి కదా. నీవు వసగిన కానుకను ఆవిడ తిరస్కరించినా కూడా ఆవిడ్ని తిరస్కరించేందుకు నీ మనసు సిద్ధంగా లేదు కదా కృష్ణ. కృష్ణ, నీ వివాహం సత్యభామతోనే ఖచ్చితంగా జరగనున్నది. అన్నీయూ తెలిసిన మీరే ఆ శుభముహూర్తం ఏనాడు కలిసి వస్తుందో తెలుపవచ్చును కదా. తెలుపుటకేమున్నది? స్వయంవరం జరిగితే ఒకే దినములో ఆ ముహూర్తమెన్నడో చెప్పవచ్చు. కాని నీది ప్రేమ వివాహం. ఎన్ని పక్షాలు నిరీక్షించాలో, ఎన్ని మాసాలు ఎదురుచూడాలో, ఎన్ని సంవత్సరాలు ఆగాలో. ఉమ్, ఇలా కొనసాగితే ఎలా ఊహించమంటావు? అందువల్ల నువ్వు అత్యంత త్వరలోనే నీ ప్రేమాయణాన్ని ప్రారంభించు. నా ప్రేమ పరిపాకం చెందుటకు పక్షాలు మాసాలు కాకుండా సంవత్సరాలే గడిచిపోతాయా? అందుకు కారణమేమి నరదా? కృష్ణ, ఆడించేవాడివి ఆడేవాడివి ఇద్దరూ నీవే అయినప్పుడు నాతో ఎందుకు వినోదాలాడతావు? ఇది మీలీలే కదా. నారాయణ నారాయణ, ఎక్కడైనా ఉందా? ఇది శ్రీకృష్ణుడి కళ్యాణ లీల. నారాయణ నారాయణ నారాయణ. నారాయణ నారాయణ. శ్రీకృష్ణ పరంధామ. నారద మహర్షి, నారాయణ. కొంచెం ఆగండి, కొంచెం ఆగండి. నాకు అనుమానం స్వామి. ఏమిటి వసంతక? జీవితంలో మీకు నేరుగా మాట్లాడటం, నేరుగా సమస్యలకు పరిష్కారం చెప్పటం అలవాటే లేదు కదా. ఇదేమిటయ్యా, నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? మరి ఇంకేం చెయ్యను స్వామి. మా కృష్ణయ్య పెళ్లి భోజనం ఎప్పుడు లభిస్తుందా అని నేను విస్తరేసుకుని కూర్చొనుంటే మీరు అతనికి పెళ్లి జరుగుతుందని చెప్తున్నారు. అయితే ఆలస్యం అవుతుందని చెప్తున్నారు. తొట్టిని ఊపుతున్నారు, పిల్లాన్ని గిల్లుతున్నారు. మీరిలా 2 తలల పాములా తలాడించటం నాకు బొత్తిగా నచ్చలేదు. నేను 2 తలల పామునా? తప్పయ్యా. 4 తలలున్న ఆ బ్రహ్మయ్య పుత్రుణ్ణి, ఒకే తలున్న నారదుణ్ణి. కావాలంటే చూడు. మీకు 1 తల ఉందో 10 కంఠాలున్నాయో నాకు అవసరం లేదు. మా కృష్ణయ్య వివాహ విషయంలో అడ్డదిడ్డంగా డొంక తిరుగుడుగా మాట్లాడటం మానేసి శీఘ్రంగా అతనికి వివాహం అయ్యేటట్లు చూడండి. కావాలంటే మేము ఒక అద్భుతమైన తంబూరా, 4 వీసలు తూగే చెడతలు, బంగారపు పాదరక్షల్ని మీకు సమర్పించుకుంటాం. చూడండి, అతని పెళ్లిలో బూరెలు గారెలు భక్ష్య భోజ్యాల కోసం పొట్టని ఖాళీగా ఉంచుకున్నాను స్వామి. అత్యంత శీఘ్రమే నీ పొట్ట నిండుతుంది. నారాయణ. ఏ చోరుడా, మా వంటింట్లో దూరి ఏం చేస్తున్నావు నువ్వు? ఒకటా రెండా లెక్క పెడుతూ పోతే హనుమంతుడి వాలంలా పెరుగుతుందా జాబితా. మీ వంటింటి మూలమూలల్లో ఉన్న పాత్రలన్నిటినీ వెతికి తుడిచి అది చాలక చింతపండుతో శుభ్రపరిచాను. అంతేకాదు, నిత్యాన్నదానం కోసమని భోజన పదార్థాలు సిద్ధం చేశాను. వేడివేడిగా అన్నం, చారు, పులుసు, కూరగాయల వేపుడు, ఘుమఘుమలాడే కరకరలాడే కమ్మని నేతివడలు, తీయని పాయసాలు, వీటన్నింటినీ సిద్ధం చేసి పెట్టాను. వాటన్నింటినీ చూస్తూ ఉంటే నాకే నోట్లో నీళ్లూరుతున్నాయి సత్యా. ఇవన్నీ నిన్ను చేసి పెట్టమని అడిగిందెవరు? ఎవరు చెప్పు, ఎవరు? ఎవరో ఏంటో ఇవన్నీ ఎందుకు? నీ కష్టంలో నేను సాయపడకూడదంటావా?
నిత్యాన్నదానానికి ఆలస్యమైతే ఎక్కడ మామగారు నిన్ను దండిస్తారోనని అన్నింటినీ నేనే సిద్ధం చేసి పెట్టాను. మావగారా? ఎవరు నీకు మావగారు? ఆ? ఆ, ఇదేంటిలా విచిత్రంగా అడుగుతున్నావు సత్య? నీకు జన్మను ప్రసాదించిన తండ్రిగారే నాకు మామగారు. ఓహో, అంత దూరం ఆలోచనలు చేశావా? నిన్ను ఇలాగే వదిలిపెడితే లేనిపోని సంబంధాలను సృష్టించేలా ఉన్నావు. ముందిక్కడి నుంచి వెళ్ళు. ఆ, వెళ్ళు బయటికి. తగ్గు, కొంచెం తగ్గు. ఎందుకు అనవసర ప్రయాస? మా మామగారిని రాని. నేను కష్టపడి సిద్ధంగా ఉంచిన అన్ని పదార్థాలను ఆయనకు వడ్డించు. రుచి ఎలా ఉందో అడిగి చూడు. ఆహాహాహా. ఓ, ఆ తర్వాత పథకం ఏమిటో? చెబుతాను విను. ఆ తరువాత ప్రేమతో గోరుముద్దలు చేసి వెన్నముద్దల్లా మార్చి నా చేతితో నీకు తినిపించి ఉహుం. నా మురళీరవంతో నీకు లాలిపాడి నువ్వు నిశ్చింతగా నిద్రించిన అనంతరం నేను వెళ్ళిపోతాను. నువ్వు ఒప్పుకున్నట్లే కదా? ఒప్పుకోవడమా? ఆ? మ్మ్. మరో క్షణం నువ్విక్కడ నిలబడితే నీ మురళిని విరిచేసి పొయ్యిలో పెడతాను. ఆ, ఇక ముందు నువ్వు జీవితంలో మురళిని ఊదకూడదు. మ్మ్. వెళ్ళు, వెళ్ళిక్కడి నుంచి. సత్య, సత్య, మాట్లాడకుండా మా ఇంటి నుంచి బయటికి పో. నడు. సత్య, సత్య, వెళ్ళు, సత్య, వెళ్ళిక్కడి నా నుంచి. మాట విను సత్య. సత్య, నేను చెప్పేది విను సత్య. సత్య, 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 ఒక్క మాట. చూడు చూడు, ఆ సత్యభామ మా కృష్ణయ్యను ఇంటిలోంచి ఎలా గంటి వేస్తుందో. వంటరి పిల్ల వంటింట్లో ఉన్నప్పుడు పిల్లిలాగా చొరబడితే ఏం చెయ్యాలి? హారతులు పట్టాలా? అంటే మా కృష్ణయ్యని గుణహీనుడంటావా? అవును. ఓ ఆడపిల్లని ఏడిపించడం సజ్జనుడి లక్షణం కాదు. మా కృష్ణయ్యని గుణహీనుడని సజ్జనుడు కాదని కూస్తున్న మొదటి ఆడదానివి నువ్వు. ఎవరివే నువ్వు? అది అడగడానికి నువ్వెవరు? నేను ఆ కృష్ణుడి ఆత్మీయ సఖుణ్ణి. నన్ను వసంతకుడు అని పిలుస్తారు. ఉమ్, నేను సత్యభామ గారి ఆత్మీయ సఖిని. జలజ అని పిలుస్తారులే నన్ను. ఓహోహోహో, అందువల్లనే నువ్వు నీ సఖి సత్యభామకు వత్తాసుగా మాట్లాడుతున్నావు. నువ్వు నీ కృష్ణయ్యకు వత్తాసు పలుకుతూ మాట్లాడుతున్నట్టుగానే నేను మా సత్యభామ గారికి వత్తాసు పలుకుతూ మాట్లాడుతున్నాను. తప్ప? ఎవరు ఎవరి పక్షాన వత్తాసు పలికారో ముఖ్యం కాదు, తప్పు ఎవరిది అన్నది ముఖ్యం. ముందు కృష్ణుడిదే తప్పు. కాదు కాదు, ముందు సత్యభామ గారిదే తప్పు. కాదు కృష్ణుడిదే తప్పు. కాదు సత్యభామదే తప్పు. కాదు కృష్ణుడిదే తప్పు. కాదు సత్యభామదే తప్పు. చాలు నీకు. చాలు. అబ్బా. ఆ ఇద్దరు కిచలాడుకుంటే మన ఇద్దరం ఎందుకు కిచలాడుకోవాలి? అదే నాకు తెలియడం లేదు. ఇక ముందు మన ఇద్దరం స్నేహం చేసుకుందాం. మ్మ్. అవును, నీ పేరేంటన్నా? నా పేరు జలజ. ఆ, నీ పేరేంటన్నావు? వసంతకుడు. అవును, మీ ఇల్లు ఎక్కడా? ఆ కొండ మీద ఉంది. మీ ఇల్లు ఎక్కడుంది? కొండ కిందనే ఉంది. మరి నేను వెళ్ళనా? మ్మ్. మరి నేను వెళ్ళనా? మ్మ్. మరి నేను వెళ్ళనా? ఓయ్ వెళ్ళవయ్యా. కృష్ణ, ఓ కృష్ణ, కృష్ణ కృష్ణ కృష్ణ, చాలా ఆపవయ్యా, చాలా ఆపు. నువ్వు మురళి వాయిస్తే నేను వినలేనయ్యా. మా ఇంటికి వెళితే మా బామ్మ ఊదే గొట్టం పట్టుకుని పొయ్యి ముందు ఊదుతూనే ఉంటుంది. నిన్ను చూడాలని ఇక్కడికి వస్తే నువ్వు ఎప్పుడు చూసినా నోటి దగ్గర మురళి పెట్టుకుని చిత్విలాసంగా ఊదుతూనే ఉంటావు. నాకిది విని 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 హోరెత్తిపోయింది కన్నయ్య. అది కాదు కృష్ణయ్య, రైతు తన నాగలితో నేలను దున్ని పంట పండించి సంపాదిస్తాడయ్యా. వేటగాడు విల్లు బాణం పట్టుకొని వేటాడి ఆహారాన్ని సంపాదిస్తాడు కదయ్యా. ఈ మురళితోటి నువ్వేమి సంపాదిస్తావయ్యా? నీ బాల్య స్నేహితుడిగా నేను అడుగుతున్నాను కన్నయ్య, ఇదేమన్నా నీకు కడుపు నింపుతుందటయ్యా? కడుపు నింపేదైతేనే ప్రయోజనకరమా, లేకుంటే అప్రయోజనకరమా? అలా కాకపోతే మరింకేంటి? గాడిదకేం తెలుస్తుంది గంధం పరిమళం అని? ఏమన్నా? అదే సుగంధ పరిమళాన్ని నువ్వెన్నడైనా ఆస్వాదించావా అని అడిగాను. లేదు. అలాగైతే నేను చెప్పింది సరైందే కదా? ఏంటి గాడిదే అంటున్నావా?
నిన్నలా అంటానా? గార్ధమం అన్నానంతే. గార్ధమం అద్భుతంగా ఉంది. నాకు వసంతకుడు అన్న పేరు కన్నా ఈ గార్ధమం సొగసుగా ఉంది. నీకదే తగిన పేరు. వసంతక, అసలు నా మురళిని చూస్తే నీకు ఎందుకంత కోపం? కోపం గాక మరింకేంటి? నీ మురళి కేవలం మోహన రాగానే వినిపిస్తుంది తప్ప నీ కళ్యాణ రాగాన్ని వినిపించలేదు కదా. నా కళ్యాణ రాగమా? లోకమంతా నిన్ను సర్వాంతర్యామి అంటుంది, ఆపద్బాంధవుడు అంటుంది. అలాంటి లోక కళ్యాణకర్తవైన నీకు కళ్యాణ భాగ్యం కలిసి వచ్చేది ఎప్పటికయ్యా? ఆ నా సత్యభామ ఒప్పుకున్న వెంటనే. అయ్యో కృష్ణ కృష్ణ, ఆమె కాకపోతే ఇంకో భాముంది. ఉహుం. ఆమెది కాని ఈ మాధవుని మనసు అన్యులకు కాదు. నువ్వు వదలవు, ఆమె ఒప్పుకోదు. నేను దీన్ని భరించలేను. నేను నీ పెళ్లి భోజనం కోసమని ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నానో తెలుసా కన్నయ్య? ఏం చేయమంటావు బ్రహ్మయ్య? ఇప్పుడు దట్టింది ఉపాయం. నా స్నేహితురాలు జలజ సత్యభామకి ఆప్తురాలు. ఆవిడ ద్వారా ఆ సత్యభామ బలహీనత ఏమిటో తెలుసుకొని నీ వివాహానికి వల వేస్తాను. ఎలా ఉంది? నువ్వు వల విసురు, నేను ఎరవేస్తాను. నా కన్నయ్య కృష్ణయ్య ఇప్పుడు పరమానందంగా ఉంది. సత్యభామ, ఇది నువ్వు విడిచిన బాణమా? బళా బళా బళా, నమ్మలేకపోతున్నాను. అద్దం ముందు కూర్చొని కేశాలంకారం చేసుకోవలసిన బాలిక బాణం గురి చూడటమేమిటి, గురి తప్పక కొట్టడమేమిటి? నమ్మసాధ్యం కాదు. 16 సంవత్సరాల నుంచి అభ్యాసం చేస్తున్నా సంపూర్ణంగా నాకే పట్టుబడని విద్య నీకు పట్టుబడింది. చిన్నాన్న, ఇదేమిటి ఇలా మాట్లాడుతున్నారు? మీ వద్దనే శస్త్రాభ్యాసాన్ని చేశాను. మీరు బాణం గురి చూసినట్టే చూసి విల్లును ఎక్కుపెట్టాను, అంతే. నా చెలియ వదిలిన బాణానికి ఆ బూడిద గుమ్మడికాయ ఛిద్రమైపోయింది చూసారా? స్వల్పకాలంలోనే ఇంత గొప్ప సాధన. మీరు నేర్పించిన విద్యని ఏకాగ్రతతో గ్రహించి సదా అభ్యాసం చేసి పట్టు సాధించాను, అంతే. నీ ఆ గురి వెనుక దాగి ఉన్న మహత్సాధన మహిమ నీకే తెలీదు సత్యభామ. నువ్వు గురువుని మించిన శిష్యురాలివి. నేను బాల్యం నుంచే శస్త్రాభ్యాసం చేస్తున్నాను. అయితే ఈనాటి వరకు ఏకాగ్రతతో గురిపెట్టలేకపోతున్నాను. నీ సాహసాన్ని నేను మనసారా అభినందిస్తున్నానమ్మా. తండ్రికి వద్దనిపించిన విద్య కుమార్తెకు అబ్బిందంటే అది చెప్పుకోదగ్గ విశేషమే. ఇంతవరకు మనింట్లో నా అభ్యాసానికి వత్తాసు లభించలేదు. ఇప్పుడా అవకాశం నీ రూపంలో నాకు లభించినట్టయింది. నువ్విక ఆలోచించొద్దమ్మా. నువ్వు శస్త్రాభ్యాసాన్ని కొనసాగించుటకు అన్ని రకాల సహాయ సహకారాలను అనుభవాలను నేను నీకు ధారపోస్తాను. ఇంకా ఏమేమి ధారపోస్తావు ప్రసేనా? కన్యాదానం చేసి చేతులు కడుక్కుంటే జీవితం సార్థకమవుతుందని నేననుకుంటే నువ్వు ఈమెకు సొంత పినతండ్రివై ఉండి ఇదేనా బోధించేది? నీ వేటాడే బుద్ధిని ఈమె మనసులో నింపి ఈమె మనసునెందుకు మలినపరుస్తున్నావు? అమ్మాయి శస్త్రాస్త్రాలు ధరించి గడించవలసింది ఆవేశాన్ని కాదు, సంసారపు సూత్రాలను ధరించి ఆమె గడించవలసింది శాంతి, సహనం, సంయమనాలను. వీటినే రేపు అత్తారింటికి వెళ్లి పాటించవలసింది. ఆవిడ నీలాగా నిలిచిపోయిన తటాకం కాదు, స్త్రీ ప్రవహించే నదిలాంటిది. కన్నవారి ఇంటి నుంచి కట్టుకున్నవారి ఇంటికి వెళ్లి వంశజ్యోతిని వెలిగించవలసిన ధర్మం ఆమెది. నీకిష్టమైన శస్త్రాస్త్ర విద్యలు రేపు ఈమె వివాహానంతరం ఈమె పతికి ఇష్టం లేకపోతే ఆమె పరిస్థితి ఏమిటి? అప్పుడు ఈమె ఎవరిని అనుసరించాలంటావు? అలాంటి కాలమే వస్తే శస్త్రాభ్యాసాన్నే వదిలిపెట్టేస్తే సరి. నేర్చిన విద్యని వదిలిపెట్టేయటం, మర్చిపోవటం అంత సులభమైన మాట కాదు. మనం ఏదైనా కార్యానికి అంకురార్పణం చేసేందుకు ముందు ఒక్కసారి కాదు 16 సార్లు ఆలోచించాలి. అన్నగారు,
నాకు సత్యభామ పైన మమకారం లేదనుకున్నారా? అనేక సంవత్సరాలుగా శస్త్రాభ్యాసం చేసినా నాకు వరించని విద్య సత్యభామను ఇంతగా వరించడం చూసి సంతోషించి ప్రశంసించాలే తప్ప ఖండిస్తున్నారేమిటి? ఇది సరైందేనా? నా దృష్టిలో స్త్రీలకు ఇది అనవసరమైన విద్య. ఈమెకు కళ్యాణ భాగ్యం కలిసి వచ్చే వరకు నా నిత్యాన్నదానం కొనసాగిస్తే అంతే చాలు. అమ్మా సత్యభామ, వీటన్నిటినీ నువ్వు మర్చిపోయి అతిథులకు భోజనాదికాల ఏర్పాట్లు చెయ్యి. సరేనన్నా. అన్నగారు, స్త్రీలకు శస్త్రాభ్యాసాలు వలదంటూ నిర్ధరించనూ వలదు, నిరాకరించనూ వలదు. వాటి ఉపయోగం మరియు ఆవశ్యకత ఏదైనా ఒకనాడు ఖచ్చితంగా ఆమెకు వస్తుంది. గుర్తుంచుకోండి. అది నీ భ్రమ.